వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి విలేజ్కి వచ్చిన తర్వాత వీడియో. ఈరోజు నేను వచ్చిన రోజే ఇలాగా మా పొలంలో ఆర్గానిక్ ఉల్లిపాయలు తీశారన్నమాట. దీనికి బాగా మందులు వేయకుండా పండించినవి అన్నమాట ఇవైతే. దీనికి ఇలాగ కాడలాగా ఉంటాయి, అన్నీ తీసి ఇలాగ ఆరపెట్టేశారు ఈరోజే. ఇవన్నీ కట్ చేసి అన్ని ఉల్లిపాయలు సపరేట్గా చేస్తారన్నమాట. నేను వచ్చిన రోజే ఇవి తీశారు. అక్కడే ఉన్నా కాబట్టి ఒక క్లిప్ తీసుకున్నా. ఇదిగోండి ఆర్గానిక్ ఉల్లిపాయలు అన్నమాట ఇవైతే, మా పొలంలో పండినవి. వీటికి నేరుగా రైతుల దగ్గర నుంచి రావడం అయితే మామూలు విషయం కాదు. చాలా కష్టపడితేనే ఒక్కొక్క ఇదైతే ఇంటికి వస్తుంది అన్నమాట. దీనికి కట్ చేస్తారు మొత్తం కాడలు అవన్నీ. ఇంటికి వచ్చిన తర్వాత 2 డేస్కి వీడియో, 2-3 డేస్కి వీడియో అన్నమాట ఇదైతే. పల్లికాయలు కూడా మా పొలంలో పండినవే. ఆల్రెడీ డైలీ రొటీన్ అయితే ఏం షూట్ చేయలే. ఇదైతే పల్లికాయలు మా పొలంలో పండినవి. ఇవి నీట్గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇందులో మట్టి మళ్ళీ చెత్త అదంతా చాలా ఉంటుంది. దీనికి అంతా సపరేట్గా చేసుకోవాలి. నీట్గా పెట్టుకుంటే పట్టెప్పుడు ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. టైల్స్ పైన అలాగా వేస్తే మట్టి మట్టి ఉండకుండా బాగుంటుంది అన్నమాట. నేను ఊరికి వచ్చిన తర్వాత ఇలాగ వర్కులు ఉంటాయని చెప్పాను కదా, ఇవే అన్నమాట. డైలీ ఒకటి చేసుకోవాలి. ఇవైతే ఇలాగా చెరిగేసి మట్టి అంతా సపరేట్ చేసి ఆరబెట్టేసా. ఎండకి బాగా ఎండపెట్టేసి, ముందైతే ఆల్రెడీ ఎండపెట్టారు. నేను కూడా కొంచెం వేసి సంచిలో వేసి కట్టేద్దామనేసి ఎండకి కొంచెము వేసాను. నీట్గా చేసిన రోజే 4 సంచులు 2 డేస్, ఒకరోజు 2, ఒకరోజు 2, 4 అలాగా చేశాను. రోజువారి పనులు చేసుకుంటూ ఈ వర్క్ చేసుకున్నా. ఇవి చాలా టైమే పడతాయి చేసుకోవడానికి. చూడ్డానికి ఇంత కనిపిస్తాయి కానీ చెత్త మట్టి అంతా సపరేట్గా చేయాలి అందులో నుంచి. అది ఒక్కసారి 1 డే 2 డే కష్టపడతాం కానీ ఇయర్ మొత్తము బాగుంటాయి. మాకు ఇవన్నీ అలవాటే. రైతులకైతే తెలుసు అన్నమాట పండించడం ఎంతో ఇదైతే. వాటికి మనము నీట్గా చేసుకొని పెట్టుకోవడం అంతే, సంవత్సరం అంతా బాగుంటాయి అన్నమాట. హాయ్ అండి, ఊరికి వచ్చిన తర్వాత వీడియో ఇదైతే. ఆ రోజు వీడియో షూట్ చేసిన నుంచి తర్వాత ఊరికి వచ్చాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇవి 2 డేస్ చేశాను అన్నమాట. ఇవి ఇన్ని సంచులు 2 రోజులు ఇందులో ఉన్నాయి. మట్టి చెత్త అంతా తీసేసి మంచిగా నీట్గా చేయాలన్నమాట. ఇవి మా పొలంలో పండినవి శనక్కాయలు. ఇన్ని కావాలి మాకైతే. చెత్త వచ్చింది, చూపిస్తా ఒకసారి. ఇదిగోండి చెత్త, ఇంకా ఇంకొన్ని ఇవి ఉన్నాయి చేయాలి. ఇదంతా చెత్త. ఇంకా అక్కడ ఉంది చాలా చెత్త, మట్టి అలాగా వెళ్తుంది. అవన్నీ నీట్గా చేసుకొని పెట్టేసేయాలన్నమాట. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు వంట చేస్తున్నా. అవన్నీ నిన్న కొంచెం చేసా, ఈరోజు కొంచెం చేసి ఇప్పుడు స్నానం చేసి పూజ చేశాను అనమాట. 12కి పూజ చేసా. ఇదిగోండి పూజ అయితే ఇలాగ చేశాను. ఇవి అయితే గోధుమలు. ఇవి కూడా ఎవరితోనైనా చేపించాలన్నమాట. ఇవి రైతులు పండించడమే కాకుండా వాటిగా నీట్గా చేసుకొని మనం ఇంట్లో కూడా అలాగే పెట్టుకోవాలి. ఎండ వేసుకొని పెట్టుకుంటేనే అవి సంవత్సరం అంతా బాగుంటాయి.
వంటకు వచ్చేసి ఇప్పుడు చేస్తున్నా. ఇంకా గిన్నెలు ఉన్నాయి, బట్టలు అయితే పిండలేదు. ఇదిగోండి రొట్టె చేసేస్తున్నాయి. జొన్న రొట్టె చేస్తున్నా. దాని తర్వాత ఏదైనా ఒక కర్రీ వండాలి. ఇప్పటికైతే ఇంట్లో నేను మా వారే ఉన్నాము. మా అత్తమ్మ పిల్లలు మళ్ళీ వెళ్ళిపోయారన్నమాట మాడపడుచు వాళ్ళ దగ్గరికి. కర్రీ ఎలా చేస్తారో, ఇది శనగపిండి జల్లెడ పట్టేశాను. జొన్న రొట్టె కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొంచెమే రైస్ ఉండే. ఇదిగోండి ఇలా పోపు పెట్టేసి నీళ్లు పోసేయాలి. అది ఇలాగ కారం, ఉప్పు, పసుపు అంతా వేసి మరిగిన తర్వాత ఈ పిండి అందులోకి వేసి బాగా కలిపేసేయాలన్నమాట. శనగపిండితోటి కర్రీ. అప్పటి వాళ్ళు ఈ జొన్న రొట్టె, ఈ కర్రీ సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఉండలు లేకుండా బాగా ఇలాగా ఉండలుగా అస్సలు ఉండకూడదు. ఇలాగ గరిటెతోటి ఇలా అప్పుడు కూరగాయలు తక్కువ కదా, అందుకనే ఈ కర్రీ పప్పులతోటే 2-3 రకాలు ఇలాగ శనగపిండితోటి కర్రీ. కూరగాయలు తక్కువ కదా అప్పుడు ఊర్లో ఉండేవి. కానీ ఈ కర్రీ అంటే చాలా ఇష్టము మా వారికి, మా అత్తమ్మకైనా. జొన్న రొట్టెతో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఊర్లో వీడియోస్ అయితే పక్కా విలేజ్ సైడ్ ఎలా ఉంటాయి ఆ వీడియోస్ ఉంటాయి అన్నమాట. కర్రీ చేసేసిన తర్వాత తినేసి 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా బట్టలు అవన్నీ అయితే నానబెట్టేసా. గిన్నెలు ఉన్నాయి, కడగాలి. ఈవినింగ్ బట్టలు గిన్నెలు ఈవినింగ్ చేసుకుంటా. నైట్ అయితే ఫుల్ వర్షం మా దగ్గర. ముందు రోజైతే ఆ వర్క్ చేసుకొని
ఇంట్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసి మధ్యాహ్నం పూట ఆ వర్క్ చేసుకున్నా. కానీ నెక్స్ట్ డే అలా చేయలేదు. ఒంట్లంతా అసలు చెమటలు దుమ్ము చాలా ఉండింది అందులో. అందుకని ముందు ఆ వర్క్ అంతా చేసేసి తర్వాత ఇంటి పూజ, స్నానము, వంట అది తర్వాత చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి గిన్నెలు అవన్నీ కడిగేసిన తర్వాత పాల కోసము బాటిల్స్ అవన్నీ కడిగేసి పెట్టేసేయాలి. ఇది వచ్చేసి దానికి నెక్స్ట్ డే. ఈ మాసము అధిక మాసం కదా. అధిక మాసం అంటే మా దాంట్లో 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. దోండె పైన అని అంటారు. ఇలాగా మొన్న అమ్మ వాళ్ళు కట్టారని చెప్పాను కదా, నేను ఒక వీడియో పెట్టాను. ఇది వచ్చేసి ఇంట్లో దేవుళ్ళకి మళ్ళీ నైవేద్యంలాగా పెడతారు. మళ్ళీ ఊర్లో ఉన్న దేవుళ్ళందరికీ నైవేద్యం పెడతారనమాట. అందుకని ఇక్కడ వచ్చేసి ఈరోజు నైవేద్యం చేయడం పెట్టుకున్నా. ఇది చాలా టైం పడుతుంది దీనికి. పప్పు పోలే భక్షాలు చేస్తారు కదా, పప్పువి ఆ భక్షాలతోటి పూర్ణం బూరెలు ఎలాగ చేస్తారో అలాగా పూర్ణం వేసి దానికి పప్పు పోలేలకి ఎలాగ చేస్తారో పూర్ణం అలా రెడీ చేసుకొని గోధుమ పిండిలో నింపి ఇలాగా ఆయిల్లో వేయించి చేస్తారు. వీటికే దోండె అని అంటారు అన్నమాట మా సైడ్ అయితే. ఇవి కంపల్సరీ 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇది చేసి 33 అలాగా ఇవి కౌంటింగ్ ఉంటాయి. ఇవి ఆవుకి ఒక 33 ఉన్న దేవుళ్ళందరికీ నైవేద్యం చూపిస్తారు. మరి అన్నము కర్రీ అలాగా ఉండి అన్నీ నైవేద్యంలాగా చూపిస్తారు అన్నమాట. కంపల్సరీ ఏదన్నా ఒక రోజు పెట్టుకుంటారు అలాగా. కొందరికి ఆనవాయితీలు ఉంటాయని చెప్పాను కదా, ఇది ఒకరోజు దేవునికి చేస్తారు, ఒకరోజు ఆడపడుచులకి కట్టడానికి చేస్తారనమాట. 33 కంపల్సరీ కడతారు. ఆల్రెడీ ముందు వీడియోలో ఒకసారి చెప్పాను నేను. మా ఇంట్లో ఆనవాయితీ ఆడపడుచులకి లేదనమాట. ఎవరికన్నా ఏమన్నా అయితే అలాగ ఉండవు. ఒక్కొక్క వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే నాకు కట్టారు, అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. ఇది వచ్చేసి అన్నము కర్రీ, 2 కర్రీలు, మళ్ళీ పిండి రెడీ చేసి పెట్టుకున్న, పూర్ణం రెడీ చేసి పెట్టుకున్న. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నింపేసి ఇలాగ రౌండ్గా చేసి ఇవన్నీ ఆయిల్లో వేయించి పెట్టేస్తున్నా. మా బాబు వచ్చేసి ఇంట్లో పూజ అయితే ఇంకా చేయలేదు. ముందు టిఫిన్ ఉప్మా చేసి అందరికీ ఇచ్చేసాను. డైలీ రొటీన్స్ క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని వంట చేసేసుకున్న ముందు పూజ అయితే చెయ్యాలి. ఇక్కడ పిండి కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇది వేయించి వాడికి ఉన్న దేవుళ్ళందరికీ మా అబ్బాయి వెళ్తా అని చెప్పాడు. పూజ అయితే ఇంట్లో చేయాలి. ఇంకా ఇది చేసిన తర్వాత పూజ చేసేసి నైవేద్యం నేను పెట్టేసి వాడికంతా పెట్టి ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వాడికి నైవేద్యం పెట్టి ఇచ్చేస్తున్నా. వాడు స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఆల్రెడీ వాళ్ళు ఇది చేయడానికి అనేసి పిలిచాను, వచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి పులుసు, రైసు, మళ్ళీ కర్రీ ఇలాగా పూర్ణం బూరెల్లాగా చేస్తారు ఇవి. ఎవరికైనా వీడియోస్ అయితే కావాలంటే ఒక కామెంట్ చేయండి. లైక్ మాత్రం చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు వీడియోస్ వెళ్తాయి అన్నమాట. అందుకనే లైక్ చేయడము. ఎవరికన్నా ఎవరు చూస్తున్నారో తెలియట్లేదు, ఒక హాయ్ అని మాత్రం మెసేజ్ చేస్తే ఎవరు చూస్తున్నారు అనేది తెలుస్తుంది నాకైతే వీడియో. ఇక్కడ వచ్చేసి నైవేద్యం పూజ అయితే చెయ్యాలి. నైవేద్యం అంతా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి పూజ చేసుకోవాలన్నమాట. వీడికి అంతా కట్టించేసిన తర్వాత నైవేద్యంకి గుడికి వెళ్ళడానికి అన్నీ నీళ్ళు, పసుపు, కుంకుమ, మళ్ళీ అగరబత్తులు, ఒత్తులు అన్నీ వేసి వాడికి రెడీ చేసి పెట్టేసి పంపించేసా. ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసేసాను. పూజ చేసిన తర్వాత నైవేద్యం చూపించి బయట కూడా మేము గడపకి మళ్ళీ
పితృదేవతలు ఉంటారు కదా, మా మామయ్య మా తాత వాళ్ళు ఫొటోస్ ఉంటాయి. వాటికి ఫొటోస్కి పూజ చేసి నైవేద్యం చూపిస్తాము. ఏ పండగలైనా ఇలాంటి సపరేట్ ఏమన్నా అలాగుంటే ఫోటోకి పూజ చేసి నైవేద్యం పెడతామన్నమాట. ఇలా ఉంటాయి. ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆనవాయితీలు ఉంటాయి. మా సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. To be your friend, I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. Something about this has changed. I wanna feel you close again. Don't let go. No, I don't want this to end. Whoa. ఇక్కడ వచ్చేసి పూజ నైవేద్యము అంతా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా టిఫిన్ ఉప్మా చేసి పెట్టాను కదా, టిఫిన్ తినేసి ఇప్పుడు ఎండ వచ్చేస్తే బాగా చెమటలు వచ్చేస్తున్నాయి. అందుకనే భక్ష్యాలు చేసి పెట్టేస్తున్నా. నిల్చొని చేయడం అంటే కాలు బాగా నొప్పి పెడుతున్నాయి. అందుకనే స్టవ్ కింద పెట్టుకొని కూర్చొని చేస్తున్నా. ఇలాగా భక్ష్యాలు చేసి పెట్టేస్తే ఇదొక పని అయిపోతుంది. తర్వాత అందరం కలిసి తింటామన్నమాట. భక్ష్యాలు చేయడం అంటే ఇదొక పెద్ద పనిలాగా అనిపించేది నాకైతే. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి భక్ష్యాలు చాలా బాగా వస్తున్నాయి. అయినా మా అత్తమ్మలాగా అంత సన్నంగా రావు, కానీ బాగానే వస్తున్నాయి. ముందైతే అత్తమ్మ చేసేవారు, తర్వాత నేను నేర్చుకున్నా. To be your friend, I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. ఇవాల్టికి ఇదే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.